దేవుని వాక్యం చెప్తాం న్యాయం. ఈ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం న్యాయం. ఎందుకంటే లోకల్ అందరూ వారి న్యాయాలు చెప్తారు. ప్రతి ఒక్కరికి వారి న్యాయం అనిపిస్తుంది. వారు చేసిందే న్యాయం అనిపిస్తుంది. తల్లిదండ్రులను గౌరవించు, అది పాత నిబంధన కొత్త నిబంధన అక్కర్లేదని చెప్తావా? పాత నిబంధనలో క్రియల గురించి మాట్లాడబడుతుంది, కొత్త నిబంధనలు వచ్చినప్పుడు హృదయం గురించి మాట్లాడబడుతుంది. ఇంకా చెప్పాలంటే నీ హృదయం సరిగా ఉంటే నీ క్రియలు ఆటోమేటిక్గా మారిపోతాయి. ఎందుకంటే నూతన నిబంధనలు మనం చూసినప్పుడు ఫలము ఫలించాలయ్యా అంటే నీ హృదయం మారాలి, నీ మనస్తత్వం మారాలి, నీ స్వభావం మారాలి, నీ బుద్ధి మారాలి, నీ దృష్టి మారాలి. నీ దృష్టి మారి వెన్ యు నో వై యు డూ, దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ జస్టిఫైడ్. అప్పుడు ఇక్కడ లా లేదు. అక్కడ నువ్వు ఎందుకు చేస్తున్నావు గ్రహించగలుగుతున్నావా? వాడు పంచినప్పుడు ఎందుకు పంచుతున్నావు? వాడితో మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్థలానికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు? ఇఫ్ యూ కెన్ నో ద రీజన్ అండ్ జస్టిఫై యాజ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్,